హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా పత్తికి ఇట్లున్నది. మంచిగా పెరుగుతుంది. దీంట్లో ఒక్కసారి కూడా డవరా కొట్టలేదు ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే అరక లేని వాళ్ళు కూడా, ఎట్లు లేని వాళ్ళు 4-5 సార్లు డవరా కొట్టిస్తారు ఫ్రెండ్స్, గడ్డి పడద్దని. నేను ఈ పత్తిలో ఒక్కసారి కూడా డవరా కొట్టలేదు. చూడండి ఎట్లున్నదో. నడుముల మంట పెరిగింది ఇప్పుడు. నడుముల వంట ఉన్నది చూడండి. దీంట్లో నాకు డవరా కొట్టేందుకు టైంకి డవరా దొరకలేదు ఫ్రెండ్స్. డవరా కొడదామంటే ఎవరిని అడిగినా కూడా నాదే ఉన్నదంటే నాదే ఉన్నదని చెప్పుడు. అస్సలకి డవరా దొరకలేదు. ఈ పత్తి ఎంత పెద్దగా ఉన్నదో అంత పెద్దగా గడ్డి అయింది. ఇక గడ్డి మందు సీపవర్ తెచ్చి కొట్టిన దెబ్బ గడ్డి మొత్తం చచ్చిపోయింది. ఇక చూడండి, గడ్డి మొత్తం చచ్చిపోయింది. ఇక గడ్డి మొత్తం చచ్చినాక మంచిగా ఒక మందు తెచ్చి కొట్టిన, ఇక నిదాస్ అనేది మందు కొట్టే వరకు మంచిగా రకరకాల అయిపోయింది. ఇక పత్తిగా చూడండి మంచిగా అయిపోయింది. ఒక్కసారి కూడా డవరా కొట్టలేదు ఫ్రెండ్స్. మరి డవరా కొట్టిన జాగాలనేమో గింత అంత ఉన్నది, ఇదేమో మంచిగా పెరిగింది. చూడండి, మంచిగా గుబురు వచ్చిన చెట్లు మంచిగా ఉన్నది ఇక్కడ. అంటే దీనివల్ల మనకు ఏమర్థమైందంటే డవరా కొట్టకుండా కూడా పత్తి పండియచ్చు ఫ్రెండ్స్. డవరా కొడితేనే పత్తి వెళ్తుంది, చెట్టు పెరుగుతుంది అనేది ఏం లేదు. డవరా కొట్టకున్నా కూడా చెట్లు పెరుగుతాయి, పత్తి వెళ్తుంది. ఏంటంటే మనం గడ్డి పడకుండా చూసుకోవాలి, మందు వేయాలి టైంకి. మందు ఎప్పుడు వేయాలంటే పచ్చి గుండంగా భూమి వేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఎండ కొట్టంగానే భూమి ఎండిపోయి ఉండగానే మందు తీసుకుపోయి వేస్తారు, వర్షం కొట్టినాక మంచిగా కరుగుతుందని. అట్లా కాదు ఫ్రెండ్స్, భూమి పచ్చి గుండంగా వేస్తేనే అది కరిగి మంచిగా చెట్టు అంతా పట్టుకుంటుంది, మందు అంతా తీసుకుంటుంది. మనం ఎండిపోయి జాగా ఉన్నప్పుడు అయితే ఏమవుతుందంటే అది ఎండగొట్టి ఎండకు ఆ పవర్ అంతా పోతుంది ఫ్రెండ్స్. అట్లా వేసి ఉండగా 4-5 రోజులు ఎండగొట్టింది అనుకో సీరియల్గా కథం, ఇంకేమన్నా ఆ మందుకు ఉన్న పవర్ అంతా ఎండిపోతుంది. అది చక్కగా గరగది కథం, పవర్ పోతుంది, చెట్టుకి ఏం దొరకదు. దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఎండకు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇట్లా వర్షం పడేటప్పుడు పచ్చి గుండంగా వేస్తే ఏమైందంటే మంచిగా తొందరగా కరిగిపోతుంది, చెట్టు తీసుకుంటుంది దాంట్లో ఎరువులో ఉన్న పోషకాలు. చూసాను కదా, ఒక్కసారి కూడా డవరా కొట్టలేదు నేను ఈ పత్తికి. 2-3 సార్లు డవరా కొట్టిన వాళ్ళది కూడా ఇంత హైట్ పెరగలేదు. ఇదంతా చెరువులో ఉన్నది ఫ్రెండ్స్. మా చేను మొత్తం మునిగి తేలిన పత్తి అవి. ఇది మునిగి తేలిన పత్తి, దీని మీదికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. కానీ నడుముల వంట పెరిగింది ఇప్పుడు. ఇవి చూడండి, ఇగో నాకు నడుముల వంట ఉన్నది. ఇగో చూస్తాను కదా, నాకు నడుముల వంట ఉన్నది పత్తి. మునిగి తేలిన పత్తి కూడా, ఒక్కసారి డవరా కొట్టని పత్తి కూడా మంచిగా పెరిగింది. మందు కూడా మంచిగా పని చేసింది, టైంకి వేసిన. ఒకటేసారి వేసిన డిఎఫ్ యూరియా అనేది. ఇక పొటాస్ గిటాస్ అవేమీ వేయలేదు. చాలామంది పొటాస్ వేస్తారు, ఇంకేదో రకరకాలవి ఉన్నాయి, కానీ మందులు నేను ఓన్లీ డిఎఫ్ యూరియాని వేస్తాను. చూడడానికి ఇట్లా పెరిగింది పత్తి. ఏంటంటే ఇక డవరాలు కంపల్సరీ అని ఏం లేదు ఫ్రెండ్స్. టైంకి దొరికితే కొట్టుకోవాలి, లేకపోతే గడ్డి మందు కొట్టుకోవాలి. మందులు మాత్రం పచ్చిగుండంగా వేయాలి. మీది మందు కానీ మనం డిఎఫ్ యూరియా కానీ ఏది వేసినా భూమి తడిగుండంగా వేస్తే చెట్టు పట్టుకుంటుంది ఫ్రెండ్స్, ఏర్లలోకి దిగుతుంది మందు. మీది మందు కూడా కొందరు జాగా ఎండిపోయి ఉండగా కొడతాను. అదేంటంటే పచ్చిగా ఉండదు కదా, చెట్టు తొందరగా తీసుకునే అవకాశం ఉండదు. ఏర్లు ఎండిపోయి ఉంటాయి, భూమి ఎండిపోయి ఉంటుంది. కాబట్టి ఏది కొట్టినా మనం భూమి పచ్చిగుండంగా కొడితే చెట్టుకు మంచిగా అందుకుంటుంది, మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా పెరిగినాయి నడుముల వంట అయినాయి ఒక్కొక్క చెట్టు. ఇదంతా మునిగి తేలిన జాగా ఫ్రెండ్స్. నీళ్ళు దీని మీదికి వెళ్ళిపోయినాయి అన్నట్టు, చెరువులు ఉన్నది మాది. మీరు కూడా ఏది చేసినా భూమి పచ్చిగుండంగా చేయండి ఫ్రెండ్స్, మీ పత్తులు కూడా మంచిగా అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.